చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. ఈ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ ధనుర్రాశి. ఈ 2024 సంవత్సరం ఈ ధనుర్రాశి వారికి ఎలా ఉంది, వీరి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా వీరి యొక్క మనస్తత్వం, వీరి యొక్క గుణభావాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే, వీరి గుణం ఎలా ఉంటుందంటే, వీరు ఏ విషయంలో అయినా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు, అస్సలు నటించరు. ఎవరి ముందైనా సరే ఇది నిజం ఇది అబద్ధం అన్నట్టుగా ఎవరి ముందు చెప్పాల్సిన మాట వారి ముందు చెప్పకుండా ఎవరి ముందైనా నిజాన్నే చెప్తారు, నిజాన్ని ఒప్పుకుంటారు. అలాంటి మనసు యొక్క రాశి గల వారికి ఉంటుంది. అయితే వీరు చూడటానికి అహంభావంగా ఉంటారని చెప్పి నలుగురు అనుకుంటారు, కానీ వీరు చాలా వరకు చిన్నపిల్లల మనస్తత్వం గలవారు యొక్క రాశి గలవారు. వీరిని ఎవరు ఏ ఒక్క మాట అన్నా సరే ఆ మాటను మనసులో పెట్టుకొని కాసేపు బాధపడి దాన్ని మర్చిపోతారే తప్ప మళ్ళీ వారిని ఏదో చెయ్యాలి, మళ్ళీ వారిని ఏదో సాధించాలి అన్నట్టుగా వాళ్ళ మీద కక్షని సాధించే మనసు అనేది ఒక రాశి గల వారికి ఉండదు. వీరు ఎవరిని నమ్మితే ఆ నమ్మిన వారి వెంట ఉండే మనసు అనేది ఒక రాశి గల వారికి ఉంటుంది. కానీ వారి యొక్క గుట్టును మాత్రం వీరు మనసులో దాచుకోలేరు. అలాంటి మనసు వారు వీరికి ఉంటుంది. కానీ ఒకరిని నమ్మిన వ్యక్తిని వారి అపాయాన్ని కోరుకుని వారి నష్టాన్ని కోరుకునే మనసు కానీ ఒక రాశి వల్ల వారికి ఎలాంటి పరిస్థితిలో ఉండదు. అలాగే వీరికి ఎక్కువగా చిన్నపిల్లలంటే ఇష్టం ఉంటుంది. అలాగే ఎక్కువగా వ్యాపారం చేయాలి, ఎక్కువ బిజినెస్ చేయాలి, మనం ముందుకెళ్ళాలి అన్న మైండ్ సెట్ కూడా యొక్క ఆలోచన కూడా యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అలాగే వీరికి ఆత్మాభిమానం ఎక్కువ. వీరి జీవితంలో వీరిని ఎవరైనా కాస్త ఇబ్బంది పెట్టినా వీరికి అప్పటికప్పటికే మర్చిపోతారు తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టరు. కానీ ఆత్మాభిమానంగా వీరిని అనరాని మాట్లాడినా సరే వాళ్ళని కక్ష సాధించాలనే ఆలోచన కూడా ఎక్కువగా పెట్టుకోరు. అలాంటి మంచి గుణం కూడా యొక్క రాశి గల వారు కలిగి ఉంటారు. అయితే ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారికి యొక్క 2024 సంవత్సరం ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటి, వీరి ఆదాయ వివరాలు ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, వీరికి ఆదాయం 11 భాగాలు కాను, ఖర్చు 5 భాగాలు కాను, అలాగే రాజ్యపూజ్యం 7 భాగాలు కాను, అవమానం 5 భాగాలు కానీ ఈ యొక్క రాశి గల వారికి ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో, ఈ యొక్క 2024 సమయకాలంలో వీరు ప్రతి పనిని కూడా చాలా వరకు ప్రణాళికంగా చేస్తారు. చాలా వరకు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళి సమయాన్ని మిగిల్చుకొని విశ్రాంతి తీసుకుంటారు. అలా ఈ యొక్క సమయకాలం అంతా కూడా ప్రతి పనిని ఒక చక్కగా ప్రణాళికంగా ముందుకెళ్ళటానికి వీరు చాలా వరకు ఆస్కారంగా చేస్తూ ఉంటారు. ఏదైనా పనిని పెండింగ్ పెట్టాలి, ఆ పనిని పెండింగ్ పెట్టి మనం చూద్దాంలే అన్నట్టుగా చెయ్యాలి అని చెప్పి ఇదివరకున్న ఆలోచనలు, ఇదివరకున్న కాల యాపనంతా కూడా 1-2 సార్లు గుర్తు తెచ్చుకొని వీళ్ళు ప్రతిదీ మర్చిపోయి ఇప్పటి నుండి ఫ్రెష్గా చేయాలి అని చెప్పి వీరు తీసుకున్న నిర్ణయాలు ఈ సమయకాలంలో చాలా వరకు జయాన్ని చూస్తాయి. అలాగే సమయాన్ని ఎక్కువగా మిగిల్చుకుంటారు. ప్రతి పనిని టయానికి చేయటం, టయానికి కార్యక్రమాన్ని పూర్తి చేయటం, టయానికి ఏ పనినైనా సరే పూర్తి చేసి సమయాన్ని కుదిరించుకొని ఆ సమయంలో వేరే పని చేయటం, ఇలా ఖాళీగా ఉండకుండా ఈ రాశి గల వారి ఈ సమయకాలంలో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగరీత్యా వీళ్ళు ప్రధానంగా ముందుకెళ్ళాలి, చేస్తున్న దానికంటే కూడా ఒక ప్రత్యేకమైన హోదాలో ముందుకెళ్ళాలని చెప్పి వీరు చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరంలో చాలా వాటికి జయంగా జరుగుతుంది. అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరు ముందుకెళ్ళటానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి వీరికంటే పై ఉన్నవాళ్ళు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా వీరు కాస్త గౌరవించటం, వీరిని కాస్త స్నేహంగా చేసుకోవటం, అంటే నలుగురిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఈ యొక్క రాశి గల వారి యొక్క సమయకాలంలో తెచ్చుకుంటారు. ఆ గుర్తింపుతోటి ఉన్నతమైన స్థానాలు కూడా ఈ యొక్క రాశి గల వారు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా వీరికి ఎలాగైతే నలుగురిలో గుర్తింపు వస్తుందో అలాగే కొంతమంది చేతన అనుకోని విధంగా కొన్ని చేయరాని వాటికి కూడా కొన్ని అపనిందలు కూడా ఈ ఏడాది సమయకాలంలో వీరికి ఉన్నాయి. కాబట్టి మీ విషయాలని, మీ అంశాలని, మీ మాటల్ని ఎదుటివారికి షేర్ చేసుకోకుండా ఉండటం మీరు చాలా వరకు ఈ యొక్క ధనుర్రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశంలా గుర్తుంచుకోండి. అలాగే వ్యాపార రీత్యా మీరు చేసే ప్రతి పని
వ్యాపార రీత్యా మీరు పెట్టే పెట్టుబడులు కూడా ఈ సమయకాలంలో చాలా వరకు జయాన్ని, శుభాన్ని చూపిస్తుంది. కొంతమందికి కొన్ని సమయాల్లో పెట్టే వ్యాపారం అనుకూలించవు, కానీ ఈ యొక్క సమయకాలం అనేది ఈ యొక్క రాశి గల వారికి చాలా ప్రధానమైన సమయంగా చెప్పుకోవచ్చు. మీరు యొక్క ఏడాదిలో నూతనంగా వ్యాపారం పెట్టాలనుకున్న, నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్న అది చాలా వరకు జయాన్ని కలగటానికి, మీ ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే ఉన్న వ్యాపారం కూడా డెవలప్మెంట్ అనేది ఈ యొక్క సమయకాలంలో రాశి గల వారు చేస్తారు. అంటే కాలంతో పాటు మనం ముందుకెళ్ళాలి, సమయాన్ని వృధా చేయకూడదు అనే ఆలోచన అనేది మీరు పెట్టుకోవటం, ఆలోచన అనేది ఒక్కటి కానీ మీరు పూర్తిగా పెట్టుకున్నారంటే ఈ సమయం అంతా కూడా మీకు 100% జయం తప్ప అపజయం లేదని చెప్పుకోవచ్చు. అలా పరిపూర్ణంగా ముందుకెళ్తారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఈ యొక్క సమయకాలంలో కుటుంబంలో ఉన్న కలహాలు కూడా కాస్త తీరిపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబంలో పెద్దరికంగా మీరే కాస్త పెద్దరికంగా కూర్చొని ఇంట్లో ఉన్న సమస్యలు ఏమిటి, కష్టాలు ఏమిటి, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా చేసుకోవాలని చెప్పి మీ అంతటి మీరే ఆలోచన చేసి ఇంట్లో ఉన్న సమస్యల్ని చాలా చాకచక్యంగా మీరు తీర్చేసుకుంటారు. అది చాలా వరకు శ్రేయస్కరం. అలాగే ఈ రాశికి సంబంధించి వ్యవసాయ రీత్యా కూడా కాస్త కష్టంతో కూడిన ప్రతిఫలం అనేది చాలా ఎక్కువగానే ఈ యొక్క రాశి గల వారికి వ్యవసాయ రీత్యా కూడా ఉంది. కాస్త కష్టం అనేది ఉంది, కానీ దానికి సంబంధించి ప్రతిఫలం కూడా ఆ కష్టాన్ని మరిచిపోయే విధంగా ఈ యొక్క రాశి గల వారికి వస్తుంది. అలాగే ఎప్పుడుండో విదేశ ప్రయాణం చేయాలని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు అనేవి మీ అంతటి మీరు చేస్తేనే మీకు జయం జరుగుతుంది. అలా కాకుండా మీరు పరుల మీద ఆధారపడే ఉన్నారంటే మాత్రం అలా కాస్త ఇబ్బంది పడతారని చెప్పి గుర్తుంచుకోండి. మీకు పెండింగ్ పడుతూ వచ్చినాయి అంతా కూడా మీ అంతటి మీరే దిగి చేయటం అనేది అది చాలా విదేశీ ప్రయాణ రీత్యా కూడా మీకు జయాన్ని చూపిస్తుంది. అలాగే బంధుమిత్రులని, స్నేహితులను కూడా ఈ యొక్క సమయకాలంలో రాశి గల వాళ్ళ ప్రధానంగా పెంచుకుంటారు. నలుగురిలో మనం ప్రత్యేకంగా ముందుకెళ్ళాలి, నలుగురిలో ఒక గౌరవాన్ని పెంచుకోవాలి అని చెప్పి మీరు చేసే ప్రతి పని కూడా నలుగురిలో నచ్చటం, అలాగే మీకు బంధుమిత్రుల ఒక ప్రోత్సాహం కూడా ఈ యొక్క సమయకాలంలో రావటం జరుగుతుంది. తద్వారా మీరు కాస్త అనుకూలంగా ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. కానీ మీకు నూతనంగా ప్రతి పరిచయం అది మంచిదైనప్పటికీ మీ అంశాలు, మీ యొక్క సొంత విషయాలు, మీ గుట్టు, మీ యొక్క ఆయాన్ని చెప్పుకోకుండా ఉండటం మంచిది. చెప్పుకుంటే మాత్రం కొన్ని అపనిందలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి చాలా వరకు గుర్తుంచుకోండి. కాబట్టి అదేవిధంగా ఈ సమయకాలంలో మీరు స్నేహితులతోటి, బంధువులతోటి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలి అన్న ఆలోచనతోటి మీరు ప్రయాణాలు చేయటానికి, వారితో వినోదాల్లో పాల్గొనటానికి కూడా యొక్క సమయకాలంలో ధనాన్ని వెచ్చిస్తారు. అయితే మీరు వెచ్చించే ధనము అది కాస్త మిమ్మల్ని నలుగురిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది. కానీ కాస్త ధనాన్ని వెచ్చించేటప్పుడు కాస్త ఆగి ఆలోచన చేస్తూ వెచ్చించడం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సమయకాలంలో మీరు పోగొట్టుకున్న రూపాయి మళ్ళీ మీరు తిరిగి రాదు. ధనం అనేది మీకు వచ్చే అవకాశం, ధనాన్ని మీరు పొదుపు చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఈ యొక్క సమయంలో మీకు నిండుగా ఉన్నాయి. కానీ ఖర్చు చేసుకున్న ధనాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం అనేది కాస్త కష్టం అనేది మీరు 1-2 సార్లు ఆలోచించి పొదుపు మీద మీరు ఆలోచన పెట్టుకుంటే ఈ సంవత్సరంలో చాలా వరకు మీరు వెనకేసుకుంటారు. కాబట్టి వృధాగా ధనాన్ని వెచ్చించడం అనేది ఆ ఒక్క అంశాన్ని మీరు కాస్త ఆపుకోగలిగితే చాలా వరకు శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు కూడా ఎప్పుడుండే మిగిలిపోయినవి కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో మీరు చాలా వరకు చేయటం జరుగుతుంది. తద్వారా ఉన్న సమస్యల నుండి బయటపడటానికి చాలా వరకు ఆస్కారం అవుతుంది. అలాగే ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు నూతనంగా భూములు కొనటానికి, నూతనంగా వాహనాలు కొనటానికి చాలా వరకు మొగ్గు చూపిస్తుంటారు. ఏదైనా సరే మనం ప్రత్యేకించి నలుగురిలో ఒక గుర్తింపు ఉండాలంటే మనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకోవాలి అనే విధంగా మీ ఆలోచన స్థితి అంతా కూడా మారుతుంది. అది చాలా వరకు మీకు మంచి అంశంగా మీరు గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా మీరు నూతనంగా వాహనాలు కూడా ఈ యొక్క సమయకాలంలో కొనటం, నూతనంగా భూములు కొనటం, బంగారం మీద కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే ₹1 అప్పు చేసినా సరే నూతనమైన వస్తువుల మీద ఈ యొక్క సమయకాలంలో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంటు మీకు లాభమే తప్ప మీకు నష్టమైతే కాదు. అయితే ఈ యొక్క సమయకాలంలో మీరు ప్రధానంగా ఉంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆరోగ్య రీత్యా కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య రీత్యా కొన్ని అనుకోని సమస్యలు,
కొన్ని ఇబ్బందులు, దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలు మళ్ళీ రావటం, తద్వారా ఇంట్లో కాస్త హాస్పిటల్ ఖర్చు, హాస్పిటల్ వ్యాయామం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడండి. ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని సరి చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ధనురాశి వారు ఈ యొక్క సమయకాలంలో ప్రధానంగా వచ్చే యొక్క చిన్న చిన్న ఆపదల నుంచి కాస్త బయటపడటానికి మీకు ప్రధానంగా మీరు చేయాల్సిన అంశం ఏమిటంటే, తెల్లటి పుష్పాలతో మీరు జగదాంబని ప్రార్థించడం చాలా వరకు శ్రేయస్కరం. అలాగే ప్రాతకాలం వేళలో 11 సార్లు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. తద్వారా మీరు రాబోయే కొన్ని సమస్యల నుండి, రాబోయే కాస్త అబద్ధల నుండి, కొన్ని ధన వ్యాయం నుండి మీరు బయటపడటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ ఒక్క ముఖ్యమైన కార్యక్రమం చేయాలనుకున్నా సరే, మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి ముందు శివాలయానికి వెళ్ళటం, ప్రదక్షిణ చేయటం, ఆడ కూర్చొని ఆ మహానుభావుడి ఆ శివాలయంలో కూర్చొని ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని మీరు చేయటం చేతన మీరు చేసే ఆ ఒక కార్యక్రమంలో మీకు అనుకూలమైన వార్తలు వినటానికి, ఇంకా మీరు 100% ముందుకెళ్ళటానికి చాలా చాలా మంచి అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి శివారాధన చాలా శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. అమ్మవారికి తెల్ల పుష్పాలతో మీరు చేసే కార్యక్రమం ముందు, పనులకు ముందు తెల్ల పుష్పాలతో అమ్మవారికి పూజ చేయటం అది చాలా వరకు మంచిదని చెప్పి గుర్తుంచుకోండి. ఈ సమయకాలంలో మీకు ప్రతిదీ కలిసి వచ్చి మీరంతా అనుకూలంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆ మహాతల్లి లలిత అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.